ఇస్తున్నారు. శివశంకర్ గారు వాలంటీర్ వ్యవస్థని తప్పుపట్టారు, వైఎస్ఆర్సీపీ వాలంటీర్ వ్యవస్థని ముందు నుండి తప్పుపట్టారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్టు మీ అధినేత కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకే ఒక సపోర్ట్ చేస్తూ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చెప్పారు. ఏ సందర్భంలో వ్యతిరేకించలేదు పవన్ కళ్యాణ్. అదే ఇందాక నేను అడిగిన ప్రశ్నకు అనుబంధం ఇది. ఎందుకంటే ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థను తప్పుపెట్టారు, పథకాలను తప్పుపెట్టారు, మళ్ళీ మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి 10,000 ఇస్తామంటే ఇది 2-4 ధోరణి కదా. దాన్ని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు కరెక్ట్ అని ఒప్పుకున్నట్టు కదా. చెప్తానండి, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, ఐ హావ్ టు ఆన్సర్. ఇక్కడ మీరు ప్రశ్నలో వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు అనేది కరెక్ట్ కాదు. వ్యవస్థను ఎప్పుడు వ్యతిరేకించలేదు. దయచేసి వాలంటీర్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్న దురాగతాలని ప్రశ్నించారు. నంబర్ 1 నేను కూడా ప్రశ్నించాను, అది కూడా చెప్తాను. వాలంటీర్గా ఉద్యోగాని కోసం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు, డిగ్రీ పెట్టారు. నేను ప్రశ్నించింది ఏమిటి అని అంటే, వాళ్ళు జీవితాంతం వాలంటీర్గా పనిచేయాలా, వాళ్ళకి గ్రూప్ 1లు 2Aలు 3లు ఆఫీసర్లు అయ్యే ఇది లేకుండా చేసేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. వ్యవస్థను మేము ఏ రోజు తప్పు పట్టలేదు. కేవలం తప్పుదోవ పట్టించడానికి మేము మాట్లాడింది ఒకటైతే వాళ్ళకి వినబడుతుంది, కానీ వాళ్ళు తిరుగు మాట్లాడడం ఈ రకంగా కుట్రపూర్తిగా మాట్లాడుతున్నారు తప్ప వాలంటీర్ వ్యవస్థని మరొక్కసారి చెప్తున్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా. ఉమెన్ ట్రాఫికింగ్ అంటూ ఆరోపణలు చేయటం, ఇళ్ళకి ఆ మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపు కొడతారని అనటం, అవన్నీ వాళ్ళని డిగ్రేడ్ చేయడం కాదా? దానిపైన కొందరు వాలంటీర్లు ఫీల్ అయినమాట వాస్తవం కాదా? ఎస్, ఇక్కడ మనం ఏంటంటే వాలంటీర్ని అపాయింట్ చేసేటప్పుడు ఏం చెప్పింది ఈ ప్రభుత్వం, అవ్వా తాతలకి ఫస్ట్ అవగానే వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికని ఉన్నారు, అంతే కదండి. అన్ని ప్రభుత్వ పథకాలు లబ్ధి అందించడం, అంతే కదా, వాళ్ళ పని అదే కదా. మరి వ్యక్తిగతంగా వెళ్ళి డేటా అడగడానికి మీకు ఎవరిచ్చారు? డేటా ప్రైవసీ యాక్ట్ ఇక్కడ వస్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వీటి దృష్ట్యా వాలంటీర్లు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని డేటా మిస్యూజ్ అవుతుంది, అది మీరు చెక్ చేయాలి. డేటా తీసుకోకుండా పథకాలకు వాళ్ళ లబ్ధిదారులుగా ఎట్లా సెలెక్ట్ చేస్తారు? వాళ్ళ వివరాలు తీసుకోవాలి కదా. దట్ ఈజ్ నాట్ డ్యూటీ ఆఫ్ వాలంటీర్. వాలంటీర్ ఏమిటి అని అంటే, లబ్ధిదారుని ఐడెంటిఫై చేశాక పలానా లబ్బిపేటలో పలానా ఊరు ఇంటిలో ఒక లబ్ధిదారుడు ఉన్నాడు అని అంటే డబ్బు ఇస్తే వాలంటీరు తీసుకెళ్లి అతనికి ఉదయాన్నే హ్యాండ్ ఓవర్ చేయడం నడుస్తుందండి. విజయవాడ కోర్టులో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ కేసు కూడా వేశారు. వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పైన వేసిన కేసు ఇప్పటికీ విజయవాడ కోర్టులో నడుస్తుంది. కేసులు అవన్నీ రాజకీయ లబ్ధి కోసం వేసిన కేసులు అండి. ఇలాంటి కేసులు చాలా చూసాము. ఓకే, దానివల్ల ఉపయోగం ఏం లేదు. తాత్కాలికంగా ఏదో వాళ్ళు లబ్ధి పొందాలన్నటువంటి కుట్రపూరితంతో తప్ప. ఓకే, శివశంకర్ గారు,